బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం పెథాయ్ తుఫానుగా మారింది. చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా సుమారు 540 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా సుమారుగా 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశలో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉన్న ఈ తుఫాను కొన్ని గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. రేపు మచిలీపట్నం, కాకినాడ మధ్య పెథాయ్ తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీ యానంకు ఐఎండీ ఆరెంజ్ మెసేజ్ ఇచ్చింది. తుఫాను తీరం దాటే సమయంలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పెథాయ్ కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. బలమైన ఈదురుగాలుల కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు. పెథాయ్ తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రచండ గాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు. విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు, వృక్షాలు నేలమట్టమయ్యే ప్రమాదం కూడా ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోతోంది. పెథాయ్ తుఫాను కారణంగా సముద్రం ఇప్పటికే అల్లకల్లోలంగా మారింది. అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశం కనిపిస్తోంది. అటు ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. పెథాయ్ తుఫాను కారణంగా కృష్ణా, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పెథాయ్ తుఫాను కదలికను ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తోంది. తుఫానుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఇప్పటికే పలు సూచనలు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యలను గురించి వివరించారు. తుఫాను పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆర్టీజీఎస్ లో అన్ని ఏర్పాట్లు చేశారు. 1100 కాల్ సెంటర్ల నుంచి తుఫాన్ జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇస్తూ ఉన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకు నిరంతరం హెచ్చరికలు పంపుతూనే ఉన్నారు. తుఫాను సంబంధిత విభాగాల అధికారులంతా ఆర్జీఎస్ లో ఉంటూ పర్యవేక్షిస్తూ ఉన్నారు. పెథాయ్ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. 8 మండలాల్లో 50కి పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడి ప్రజలకు త్రాగునీరు, ఆహారం, విద్యుత్ తదితర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. తీర ప్రాంతాల మండలాల్లో రెవెన్యూ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అధికారులకు సెలవులు రద్దు చేసిన జిల్లా కలెక్టర్ అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలను జారీ చేశారు. మండల, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. పాఠశాలలకు సోమ, మంగళవారం సెలవులుగా ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంచారు. విద్యుత్ సమస్యలు తలెత్తిన వెంటనే వీలైనంత వేగంగా మరమ్మతులు చేయించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. కూలిపోయిన విద్యుత్ స్తంభాలను గుర్తించడానికి డ్రోన్ల సహాయం తీసుకోబోతున్నారు. పెథాయ్ తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలపై అధికారులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
తుపాను నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ నుంచి వివరాలను తప్పించుకున్నారు. రాష్ట్ర యంత్రాంగం రెడీగా ఉందని అధికారులు ఆయనకు వివరించారు. ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం సూచించారు. వాయుగుండం మార్పులను అనుక్షణం గమనించాలని అధికారులను తుఫాను నేపథ్యంలో రాత్రిపూట కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేయాలన్నారు ఏపీ సీఎం. పెథాయ్ ప్రభావంతో తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అటు ప్రభుత్వం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విశాఖ నుంచి శ్రీనుబాబు అందిస్తారు. శ్రీనుబాబు, చెప్పండి, పెథాయ్ తుఫానుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది? భారత వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం బట్టి ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెథాయ్ తుఫాను గంట గంటకు బలపడుతుంది, తీరం వైపు దూసుకువస్తుంది. ప్రస్తుతం ఇది చెన్నైకు తూర్పు ఆగ్నేయ దిశగా 530 కిలోమీటర్లు, అదేవిధంగా మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువు దిశగా పయనిస్తుంది. అయితే ఇది రానున్న 24 గంటల మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ఏదైతే మచిలీపట్నం కాకినాడ మధ్య ఈ రోజు 17వ తేదీ సాయంత్రం లేదా 17వ తేదీ అర్ధరాత్రి తీరం దాటుతుందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ తీవ్ర తుఫాను ప్రభావంతో మొత్తం తీర ప్రాంతాల్లో ఏపీ తీరంలో ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలపై ఎక్కువగా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఏదైతే తుఫాను కావచ్చు, తీవ్ర తుఫానుగా మారిన సమయంలో పలు జిల్లాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఇప్పటికే తుఫాను ప్రభావంతో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇది తీవ్ర తుఫానుగా మారిన తర్వాత వాటి వేగం పెరుగుతుంది. దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగం వరకు కూడా గాలులు వెళ్లే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అదేవిధంగా ఏదైతే సముద్రం అలలు కూడా పెద్ద ఎత్తున ఎగసిపడతాయి. దాదాపు 1/2 మీటర్ నుంచి 1.5 మీటర్ వరకు కూడా అలలు ఎగసిపడే అవకాశం ఉంది. అదేవిధంగా సముద్రం కూడా చాలా అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు పూర్తిగా వేటకు వెళ్ళకూడదని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గడిచిన 72 గంటల నుంచి కూడా మత్స్యకారులంతా అంతా కూడా పూర్తిగా వేట నిషేధం పాటిస్తున్నారు. రానున్న మరో 72 గంటలు కూడా వేట నిషేధాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్టయితే ఏపీలో అన్ని ప్రధాన పోర్టుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ఇటు కళింగపట్నం నుంచి భీమునిపట్నం, అదేవిధంగా విశాఖపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ అన్ని పోర్టుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పెథాయ్ తుఫాను పై అప్రమత్తమైంది. ఆర్టీజీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు తుఫాను సమాచారాన్ని సంబంధిత అధికారులకు, జిల్లా అధికారులకు కూడా ఎప్పటికప్పుడు అందిస్తున్న పరిస్థితి. 1100 ద్వారా అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తుఫాను సమాచారాన్ని కూడా వారికి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరుపై ఎక్కువ ప్రభావం ఉంటుంది అని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ముఖ్య కార్యదర్శి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తిగా ప్రాణ నష్టాన్ని నియంత్రించాలి, సాధ్యమైనంత ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి విశాఖ జిల్లాలో ఇన్ఛార్జ్ కలెక్టర్ ఉన్న సృజన ఇప్పటికే జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా తీర ప్రాంత మండలాల్లో ఉన్న ప్రజలతో కూడా, అధికారులతో కూడా మాట్లాడి ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ జిల్లాలో దాదాపు 11 మండలాలను ఏదైతే తుఫాను మండల ఎఫెక్టెడ్ మండలాలుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో 11 మండలాల అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తుఫాను సమాచారాన్ని వారికి చేరవేస్తున్న పరిస్థితి. అయితే ఆర్టీజీఎస్ అంచనాల ప్రకారం ఇది కాకినాడ, విశాఖపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. ఎక్కువగా ఏదైతే కాకినాడ కోనసీమ ప్రాంతంలో ఓడల రేవు సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని చెప్పి ఆర్టీజీఎస్ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో అయితే హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఏదైతే లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజలు అవ్వచ్చు, లేదంటే తీర ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలు తరలించడానికి అనువుగా పునరావాస కేంద్రాలను కూడా ఐడెంటిఫై జరిగింది. దాదాపు 50కి పైగా పునరావాస కేంద్రాల్లో, అదేవిధంగా అక్కడ వారు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా
జిల్లా అధికారులు చేసినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఒకవేళ తీవ్ర తుఫాన్గా మారి ఏదైతే బీభత్సం సృష్టిస్తే దాన్ని సాధ్యమైనంత త్వరగా ఏదైతే పునరుద్ధరించాలి. ఏదైతే ఈ తుఫాను ప్రభావంతో ఏదైతే రవాణా వ్యవస్థ కావచ్చు, టెలికాం వ్యవస్థ కానీ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా దాన్ని పునరుద్ధరించే విధంగా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే విద్యుత్ వ్యవస్థ కానీ దెబ్బతిన్న పక్షంలో సకాలంలో సాధ్యమైన త్వరగా పునరుద్ధరించడానికి ఇప్పటికే ఏదైతే విద్యుత్ సంబంధించి ఆ పరికరాలను కూడా స్టాండ్ బైలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వాటి ఎక్కడెక్కడ పోల్స్ పడ్డాయని ఐడెంటిఫై చేయడానికి కూడా డ్రోన్ కెమెరాల సహాయం కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే రవాణా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కానీ దెబ్బతింటే ప్రజలు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అది ఒకవేళ దెబ్బతింటే దాన్ని సకాలంలో పునరుద్ధరించే విధంగా అన్ని టవర్స్ వద్ద సెల్ టవర్స్ వద్ద కూడా ప్రత్యేకంగా జనరేటర్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ ఏదైతే తీర ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాలకు కలెక్టర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు రావడంతో అందరూ రెవెన్యూ సిబ్బందిని, అగ్నిమాపక సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. లీవ్ లో ఉన్న వాళ్ళని కూడా రద్దు చేసుకుని కాల్ బ్యాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి తుఫాన్ అయినా వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా అయితే జిల్లా అధికారులు ఉన్నారు. అయితే మరోవైపు చూసుకున్నట్టయితే తీరం వైపు అయితే మాత్రం చాలా వేగంగా ఈ పెథాయ్ తుఫాన్ దూసుకొస్తుంది. డిసెంబర్ నెలలో ఈ తుఫాన్ రావడంతో ప్రజలైతే చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆరుగాలం పండించిన పంట అంతా కూడా పొలాలపైన లేదంటే ధాన్యం కళ్ళాలపైన ఉంది. ఇది కానీ ఈ తుఫాన్ ప్రభావం కానీ ఎక్కువగా ఉన్నట్టయితే, వరదలు కానీ ఎక్కువగానే వచ్చినట్టయితే మొత్తం అదంతా కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉందని చెప్పి రైతులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే చేతికి వచ్చిన వరిని వెంటనే సకాలంలో కొనాలని చెప్పి పౌర సరఫరాలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాత్రి వేళల్లో కూడా ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే రైతులు కూడా ఎటువంటి అధైర్య పడాల్సిన పని లేదు, అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నామని చెప్పి అధికారులు కూడా మరోవైపు వాళ్ళకి సందేశాన్ని పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు భారత వాతావరణ శాఖతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీజీఎస్ ద్వారా తుఫాను గమనాన్ని నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఆ తుఫాను కదలికలను ఎప్పటికప్పుడు అధికారులని చేరవేయడం ద్వారా వాళ్ళని అప్రమత్తం చేస్తుంది. అదేవిధంగా తీర ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా ఐవీఆర్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి తుఫాను హెచ్చరికలు కూడా ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే తుఫాను ప్రభావం ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీరం వెంబడి బలంగా ఈదురుగాలు వీస్తున్నాయి. తీరం కూడా కొంత అలజడిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అర మీటర్ వరకు కూడా అలలు ఎగసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తీవ్ర తుఫానుగా మారితే ఈ అలల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా గాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రవాణా, విద్యుత్, టెలికాం వ్యవస్థలు కూడా దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఏదైతే 17వ తేదీ మధ్యాహ్నం లేదా రాత్రికి ఇది తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా కొంత భయాందోళన కొనసాగుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మౌనిక, అయితే శ్రీనిబాబు, మనం చూసుకున్నట్లయితే భీకర గాలులకు చెట్లు విరిగిపట్టడం, రోడ్లు బ్లాక్ అవడం లాంటివి జరుగుతుంటాయి. ట్రాఫిక్ సంబంధించి కానీ ఇలాంటి విషయాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ఏదైతే ఈ తీవ్ర తుఫాను మరింత ఉగ్రరూపం దాల్చి పెనుగాలులు వీచితే మొత్తం రవాణా వ్యవస్థ, అదేవిధంగా ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. విద్యుత్ వైర్లు కూడా ఎక్కడికక్కడ తెగిపడే అవకాశం ఉంది, చెట్లు కూడా తెగిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న వెంటనే దాని సకాలంలో సాధ్యమైన త్వరగా పునరుద్ధరించడానికి ఇప్పటికే స్టాండ్ బైగా విద్యుత్ పోల్స్ ని, అదేవిధంగా ఇది 26 kV 33/11 kV సబ్స్టేషన్ల వద్ద సామగ్రిని అందుబాటులో ఉంచారు. అదేవిధంగా చెట్లకు అడ్డుగా ఏదైతే రోడ్లకు అడ్డంగా కానీ చెట్లు కానీ పడిపోయినట్టే, రవాణా వ్యవస్థ కానీ స్తంభించిపోయినట్టయితే తుఫాను సహాయక చర్యలకు కూడా ఆటంకం కలిగే అవకాశం ఉందని నేపథ్యంలో మొత్తం ఏదైతే ఆ చెట్లను ఎప్పటికప్పుడు తొలగించడానికి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా సిద్ధం చేసి ఆయా జిల్లాల్లో మోహరించడం జరిగింది. అదేవిధంగా వారికి పవర్ సాస్ ఏదైతే చెట్లను తొలగించడానికి ఉపయోగపడే రంపాల, ఆ ఎలక్ట్రికల్ రంపాలను కూడా అందుబాటులో ఉంచారు. వాటిలన్నింటినీ ఒకవేళ విపత్కర
విపత్కర పరిస్థితులు మనం గతంలో చూసాము. హుదూద్ తుఫాన్ జరిగినప్పుడు కానీ, లేదంటే ఇటీవల వచ్చిన తిత్లీ తుఫాన్ లో కూడా ఈ ఏదైతే ఇది రవాణా వ్యవస్థను పునరుద్ధరించడం అత్యంత కీలకమైనది. సహాయక చర్యలు అందించాలంటే ముందుగా ఆయా ప్రాంతాలకు చేరుకోవాలంటే ముందుగా రవాణా వ్యవస్థని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో దానిపై అధికారులు ఎక్కువగా దృష్టి పెట్టారు. అదేవిధంగా కమ్యూనికేషన్ వ్యవస్థ ఎప్పుడు కూడా ఏదైతే రూరల్ ఏరియాలో వచ్చి గ్రామీణ తీర ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనే దాన్ని సమాచారం కావాలంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉండాలి. ఈ నేపథ్యంలో అది కానీ కొలాప్స్ అయితే దాన్ని కూడా సకాలంలో పునరుద్ధరించడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా రవాణా వ్యవస్థ వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలి, ఎవరు ఎలా ఉన్నారని తెలుసుకోవాలన్నా, ఎందుకంటే వారికి సహాయక చర్యలు అందించాలన్నా కాబట్టి వాళ్ళకి అక్కడికి చేరుకోవడం ముఖ్యం. కాబట్టి రవాణా వ్యవస్థకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఒకవేళ ఏదైనా సంభవించినా దాని సకాలంలో వాటిలన్నీ కూడా చెట్లు తొలగించి ఆయా ప్రాంతాలకు వెళ్ళి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ఇప్పటికే ఇండియన్ కోస్ట్ గార్డు, నేవీకి కూడా ఒక లేఖను రాయడం జరిగింది. అవసరమైతే వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకొని ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో లేదంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేయాల్సిందని చెప్పి ఇప్పటికే వారికి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అయితే పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రతి జిల్లా అధికారులతో రాష్ట్ర అధికారులు కూడా సమన్వయంతో ఇక్కడ ఉన్న పరిస్థితిని వారు తెలుసుకోవడం, అదేవిధంగా తుఫాన్ సమాచారాన్ని వాళ్ళు జిల్లా అధికారులకు కూడా చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మౌనిక, థ్యాంక్ యూ శ్రీనుబాబు.